కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. సో ఎవరైతే మరి దీనికంటే ముందు వచ్చిన మనం చూసినప్పుడు దివారాత్రములు ఎవరైతే ధర్మశాస్త్రమును ధ్యానిస్తారో, అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారికి ఇలాంటి ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. మనం ఏది ధ్యానిస్తామో దాని సంబంధమైన ఫలితాన్ని మనం పొందుకుంటాం. మనం దేన్ని మరి ఆలోచిస్తామో ఆ ఆలోచన ఖచ్చితంగా మన జీవితంలో ఫలిస్తుంది. అంటే యేసు ప్రభువు కూడా చెప్పాడు, చెడ్డ చెట్టు నుండి మరి చెడ్డ ఫలాలే వస్తాయి, మంచి చెట్టు నుండి మంచి ఫలాలే వస్తాయి. అదేవిధంగా నీవు మరి మంచి అనేది లోకంలో అయితే లేదు. లోకంలో అన్ని మరి అపాయాలు, కీడులు, విపత్తులు, భూకంపాలు, మరి రకరకాల మోసాలు, రకరకాల వ్యాధులు, రకరకాల వైరస్లు మనం లోకంలో చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ వైరస్లకు మందు లేదని, ఆ మందు తీసుకున్న తర్వాత అది కూడా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని, అంటే లోకంలో చూసినప్పుడు ఒక మంచి చేయబోయి ఇంకో చెడు జరుగుతుందని మరి చాలా మంది హల్లెలూయా ఆ విధంగా లోకంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ మరి మంచిది ఒకటే ఉంది, అదేంటంటే దేవుని వాక్యము. హల్లెలూయా. ఎవరైతే ఆ మంచిదైన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో దివారాత్రములు, అంటే ఒక మనిషి మెలకువగా ఉన్నప్పుడు మరి ఆలోచనలు రాకుండా ఉండవు. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నా, ధ్యానిస్తున్నా, నా మైండ్ అంటే తలంపులు వస్తూనే ఉంటాయి, అవి ఆగవు. థ్యాంక్ యూ లార్డ్ మైటీ హోలీ స్పిరిట్. సో ఈ తలంపులు ఏవైతే ఉన్నాయో, అంటే దేని వల్ల వస్తాయి ఈ తలంపులు అంటే నీవు హల్లెలూయా మంచి ఆలోచిస్తే మంచి తలంపులే వస్తాయి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు ఏమైపోతావంట, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. నీకు నిత్యము మరి కావలసినవన్నీ కూడా వాటిలోనే నాటబడి ఉంటావు. హల్లెలూయా. సంతోషంలో నాటబడి ఉంటావు, ఆనందంలో నాటబడి ఉంటావు, విజయంలో నాటబడి ఉంటావు, గెలుపులో నాటబడి ఉంటావు, ఆరోగ్యంలో నాటబడి ఉంటావు, బహు సమృద్ధిలో నాటబడి ఉంటావు. దేని వలన? దేవుని వాక్యం వలన.